అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మొదటగా ఏపీజీఎల్ఐ సమాచారం అండి. ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ మరియు లోన్లు మంజూరు కోసం అయితే ఇప్పుడు మనము దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఫిజికల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క వ్యక్తిగత లాగిన్లోనే మనమైతే పేపర్లెస్ సబ్మిషన్ అయితే చేయొచ్చు అనమాట, డిజిటల్ సబ్మిషను. సో ఉపాధ్యాయులు వ్యక్తిగత లాగిన్లో సబ్మిట్ చేసిన తదుపరి డీడీఓ గారి లాగిన్లోకి అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ తదుపరి ఏపీజీఎల్ఐ కార్యాలయంలో 3 స్టేజెస్లలో అయితే అప్రూవల్ చేయడం జరుగుతుంది. అప్రూవల్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ డీడీఓ లాగిన్లోకి రావడం అయితే జరుగుతుంది. డీడీఓ గారు సిఎఫ్ఎంఎస్ లాగిన్లో మేకర్ను క్రియేట్ చేసుకొని హెడ్ ఆఫ్ అకౌంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఫైనల్ సబ్మిషన్ అయితే చేయవలను. సో తదుపరి మళ్ళీ సిఎఫ్ఎంఎస్కి వెళ్ళటం జరుగుతుంది. సిఎఫ్ఎంఎస్ నుంచి ఉపాధ్యాయుని అకౌంట్లో అయితే ఆ బిల్లు జమ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా మనకు ట్రాక్ చేసుకోవచ్చండి. మనము సబ్మిట్ చేసిన బిల్లు డీడీఓ దగ్గర ఉందా, లేదంటే డీడీఓ గారి దగ్గర నుంచి ఏపీజీఎల్ఐ కార్యాలయంకి వెళ్ళిందా, అక్కడ 3 స్టేజెస్లో అప్రూవల్ పొందిందా, ఏ స్టేజ్లో ఉంది, సో మళ్ళీ తిరిగి డీడీఓ గారి దగ్గరికి వచ్చిందా, ఈ మొత్తం ట్రాకింగ్ అయితే మనము స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఫైనల్ పేమెంట్స్ లోన్లు పెట్టినవారు ఒకసారి స్టేటస్ను చెక్ చేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఏ స్టేజ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి తెలుసుకొని, ఒకవేళ అవి ముందుకు వెళ్తుందా లేకుంటే అక్కడే నిలిచిపోయిందా అనేది మనము చెక్ చేసుకోవాలండి. సో ఒకవేళ నిలిచిపోయి ఉంటే దాన్ని ప్రాసెస్ చేయించుకోవడానికి మనము ప్రయత్నం చేయవలసిందిగా అయితే ఉంటుందన్నమాట. సో త్వరగా ప్రాసెస్ కోసం. ఇక ఈహెచ్ఎస్ పోర్టల్ సంబంధించి డీడీఓ లాగిన్లో మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అనేది వస్తుంది. డీడీఓలు ఈ సమస్య వచ్చిన వాళ్ళంతా కూడా ఈ సమస్యను మీరు లెటర్ ద్వారా ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపండి. సో ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సో ఇంకా జమ కావాల్సినటువంటి సెప్టెంబర్ నెలలో జమ కావాల్సినటువంటి పెండింగ్ లిస్ట్ చూసుకున్నట్లయితే జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, ఎస్ఎల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి, ఈ విధంగా ఎస్ఎల్స్ అండి వివిధ డిపార్ట్మెంట్ వారికి, టీఏ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి ఇప్పుడు మనకు బిల్లులు పెట్టుకోవడానికి సెప్టెంబర్లో ఎనేబుల్ చేయడం అయితే జరుగుతుంది. ఇక డిఏడిఆర్ వాస్తవ పరిస్థితి అరియర్స్ అండి. డిఏడిఆర్ అరియర్స్, డిఏ మరియు డిఆర్ అరియర్స్ 18 నెలల చెల్లింపులు. సో 3 సమాన వాయిదాలు అంటే 6 నెలలకి మొదటి వాయిదా 6 నెలలు, రెండో వాయిదా 6 నెలలు, మూడో వాయిదా 6 నెలలు సంబంధించినటువంటి డిఏ బకాయిలు చెల్లించాల్సి ఉందండి. సో మొదటి వాయిదా సెప్టెంబర్ 2023 చెల్లించాల్సి ఉంది, కానీ చెల్లింపులు జరగలేదు. రెండో విడత డిసెంబర్ 2023లో, కానీ చెల్లింపులు జరగలేదు. సో వీటన్నిటికీ బిల్లులు పెట్టుకోవడానికి అయితే ఎనేబుల్ చేయలేదండి. సో బిల్లులు పెట్టుకోవడానికి అయితే ఎనేబుల్ చేయవలసి ఉంది. ఇక పిఆర్సీ బకాయిల విషయానికి వచ్చినట్లయితే మనకు 11వ పిఆర్సీకి సంబంధించి బకాయిలు అయితే ఉన్నాయండి. సో వీటికి 4 సమాన వాయిదాల్లో 4 క్వార్టర్లీ వన్స్ అయితే 4 సంవత్సరాలకి చెల్లిస్తామని జీవో రావడం జరిగింది. సో దీని ప్రకారంగా మనకు 10% 2024లో, 20% 2025లో చెల్లింపులు, 30% 2026లో చెల్లింపులు, 40% 2027లో చెల్లింపులు చేయాలని అయితే చెప్పడం జరిగింది. సో మనకు 2024 రావాల్సినటువంటి 10%కు బిల్లులు సబ్మిట్ చేసుకోవడానికి ఇంకా ఎనేబుల్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు సెప్టెంబర్ అనగా 9వ నెల ఇది. ఇంకా మనకు 12వ నెలకు ఇంకొక 3-4 నెలలు అంతే ఉందండి. సో ఈ 3 నెలల లోపల అయితే వీటిని జమ చేయాల్సిన అవసరం ఉందండి. కూటమి ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని సో అమలు చేయాలని అయితే ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. పెన్షనర్లకు పిఆర్సీ అరియర్స్ అండి. పెన్షన్ సంబంధించి 106 జీవో నెంబర్ ప్రకారం జనవరి 1, 2023 నుంచి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి, కానీ ఇంతవరకు ఏ పేమెంట్ జరగలేదు. అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. సో దీస్ ఆర్డర్స్ విల్ బి కమ్ ఇన్ టు ఫోర్స్. ఇవన్నీ ఫోర్స్లో ఉన్నప్పటికీ కూడా మనకు జనవరి 1, 2022 నుంచి ఫోర్స్లో ఉన్నప్పటికీ కూడా మనకైతే
బిల్లులలో కదలిక లేదు. గ్రీన్ ఛానెల్‌లో ఉన్నటువంటి బిల్లులు అలాగే ఉన్నాయి. పెన్షనర్లకు పెన్షన్ బిల్లు జీవో ఇచ్చినప్పటికి కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్లందరూ కూడా నిరాశతో ఉన్నారు. ఇక పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు డీఏ, డీఆర్ అరియర్స్ సుమారుగా 734,00,00,000 రూపాయలైతే పెండింగ్‌గా ఉంది. సో, డీఏ అరియర్స్ గానీ, డీఆర్ అరియర్స్ గానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా జమ కాలేదు. సో, గత 5 సంవత్సరాల నుంచి కూడా మనకు డీఏ, డీఆర్ బకాయిలైతే ఎక్కడే గానీ జమ కాలేదండి. సో, వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, ఫైనల్‌గా పెండింగ్ ఉన్నటువంటి బిల్లుల లిస్ట్ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ఎస్ఎల్స్ డీఏ, పెన్షనర్లకు డీఆర్, 11వ పీఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్లులు, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్స్ అండి. అలాగే జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోను, జీఐఎస్, టీఏ బిల్స్, ఇతర పెండింగ్ బిల్స్ అయితే పేమెంట్ జరగాల్సి ఉంది. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వారు గౌరవ సీఎం గారికైతే శ్వేతపత్రం సమర్పించిన తర్వాత ఐఆర్‌డీఏ బకాయిలపై అయితే నిర్ణయం తీసుకోవచ్చనే సమాచారము. రీషెడ్యూల్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. సో, మొత్తానికైతే దసరా కానుకగా అయితే మనకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. దాంతో పాటు డీఏ, డీఆర్‌కు సంబంధించి సెప్టెంబర్ నెలకు బిల్లులు పెట్టుకోవడానికైతే ఎనేబుల్ చేస్తారనేది తాజా సమాచారం అండి. సో, మనం ఇక్కడ చూసుకోవచ్చు. డీఏ అరియర్స్ ఇక్కడ చూసుకోవచ్చండి. సో, గత 5 ఏళ్లుగా మనకు 200 డీఏలైతే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఒక్క చెల్లింపు కూడా జరగలేదన్నమాట. సో, వీటిలో మనకు దాదాపుగా ఈ 3 నెలలకు సంబంధించి వీటికి సంబంధించి కరోనా సాకుతో ఫ్రీజ్ చేశారు. ఇవేవి ఇంక మనకు వచ్చే అవకాశం లేనట్టే. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన ఈ డీఏ అనేది దీనికి 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలండి. సో, మొదటి వాయిదా అనేది ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సెప్టెంబర్‌లో జరగాలి. సో, రెండవ వాయిదా వచ్చేసి మనకు డిసెంబర్‌లో, మూడో వాయిదా మార్చి 2025 అండి. సో, బేసిక్ పే అనేది రూ. 22,565 ఉన్న వారికి రూ. 3,285 అయితే ఈ నెల సెప్టెంబర్ నెలకు అయితే జమ కావాల్సి ఉంది. సో, ఇది అండి. ఇక సెప్టెంబర్ నెలలో పని దినాలు చూసుకున్నట్లయితే మనకు సెలవులు 8 రోజులు రావడం జరిగింది. ఆదివారాలు కలుపుకొని. మొదటిది 1వ తేదీ సెలవు, 7వ తేదీ వినాయక చవితి సెలవు, 8వ తేదీ ఆదివారము, 14వ తేదీ రెండవ శనివారం, 15 ఆదివారము, 16 మిలాద్ నబీ సెలవు, 22 ఆదివారము, 29 ఆదివారం. మొత్తం 30 రోజులు ఉండగా 22 రోజులు మాత్రమే పని దినాలు, 8 రోజులు సెలవులైతే రావడం జరిగింది. సో, ఈ సెప్టెంబర్‌లో ఈ బిల్స్ అయితే జమ అవుతున్నాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న లేటెస్ట్ తాజా సమాచారము. పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.